రకాలు ఉంటాయండి. కొన్నేమో ధమనులు అంటారు. అంటే ఆర్టరీస్. అవేమో రక్తాన్ని తీసుకొని వస్తాయి. కొన్నేమో సిరలని ఉంటాయి. అవి తీసుకొని వెళ్తాయి. ఈ బ్లడ్ అలా తీసుకెళ్ళేదాన్ని సిరలంటారు. ఈ సిరల్లో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ పైకెళ్ళలేక కిందకొచ్చేస్తుంది. సో, చెడ్డ రక్తం పైనుంచి మళ్ళీ కిందకొచ్చి ఇట్లా ఉండిపోయేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఆ వెరికోస్ వెయిన్స్‌లో మళ్ళీ 2 రకాలు. కొన్నేమో పెద్ద వెయిన్స్, కొన్నేమో కొమ్మలు. చెట్టు, కొమ్మలు. సో, ఈ కొమ్మలేంటంటే ఇవన్నీ కొమ్మలనమాట. సో, మనం ఫస్ట్ సూది పెట్టి లోపల చెట్టుని కరిగిస్తాం. ఈ చెట్టుని కరిగించడానికి చిన్న సూది పెట్టి లోపల గమ్ పెడతాము. అంటే దాన్ని సూపర్ గ్లూ అంటారు. లేదా కొంతమందికి సూది పెట్టి లోపల లేజర్ చేస్తాం. 2 ఈ చెట్టు కోసం పనిచేస్తాయి. కానీ అదొక్కటి చేస్తే సరిపోదనమాట. అప్పుడు దానికి ఇంకా ఫర్దర్‌గా ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న వెయిన్స్‌కి ఇలాంటి స్పెషల్ లైట్‌లేసుకొని ఈ వెయిన్స్ అన్నీ కూడా కరిగించాలనమాట. సో, ఈ లైటేసి దీనిలో మార్కింగ్ చేసుకొని చేతిలో చిన్న గన్‌లాంటిది పట్టుకొని చుక్ అని కాల్చేస్తాం. ఇవన్నీ సవ్యంగా చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి. సరేనా? ఇవి మందులకి, టాబ్లెట్‌కి, బిళ్ళలకి తగ్గదు. ఓకే. వీటికి కాస్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు. ప్లాన్ చేసుకొని టైం చూసుకొని రండి. ఇది ఒక పావు గంటలో అయిపోతుంది. ఇది మొదలెట్టిన అరగంటకి ఇంటికెళ్ళిపోవచ్చు. మీకు ఎటువంటి పరిమితులు, ఆహార పరిమితులు కానీ, కదలలేకపోవటం కానీ, రెస్ట్ తీసుకోవటం కానీ, ఇంట్లో ఎత్తడం దించడం కానీ ఇవేవి కూడా అవసరం ఉండవు. కాళ్ళకి పెద్ద మత్తు కూడా ఇవ్వవుంటారు కొత్తగా చేసే మిషన్స్‌తో. సరేనా? మీ డీటెయిల్స్ అన్ని తమరికి చెప్తారు. ప్లాన్ చేసుకోండి. కవర్ అవుతుందండి. ఇన్స్యూరెన్స్ కూడా అన్నీ లభ్యంగా ఉన్నాయి.